ప్రతి అక్షరం ప్రజాపక్షం. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. లైంగిక వేధింపులు చట్టరీత్యా నేరం అవగాహన కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ మొజ్జాడ ప్రవళిక. లైంగిక వేధింపులు చట్టరీత్యా నేరమని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ ఎస్ఐ మొజ్జాడ ప్రవళిక అన్నారు. స్థానిక ఎల్ఐసి కార్యాలయం ప్రక్కన గల కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కున అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం ఎస్ఐ మొజ్జాడ ప్రవళిక మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లైంగిక వేధింపులపై అవగాహన ఉండాలని, వాటిని ఎదుర్కొంటే వెంటనే తల్లిదండ్రులకు, కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. చాలా మంది విద్యార్థులు సిగ్గుపడి, సరైన అవగాహన లేక, ఎవరితోనూ చెప్పుకోలేక సమస్యలను పెద్దవి చేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. భారతదేశంలో 2013లో పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించడానికి ఒక చట్టం రూపొందించబడిందని, పోక్సో లైంగిక వేధింపుల చట్టం. ఈ చట్టం కింద మహిళలు ఎలాంటి లైంగిక వేధింపులనైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్పీఓ మజ్జి శ్రీనివాసరావు, సెక్రటరీ జెసి జె హరీష్, ట్రెజరర్ జెసి బి మధు, వైస్ ప్రెసిడెంట్లు జేసి దాటి మణికంఠ, ఆర్ శ్రీనివాస్, ఉల్లం శివతేజ, డైరెక్టర్లు పి సాయి, కిరణ్, మనీష్, శాంతి, జిల్ సాయి, ప్రభాస్, సూర్య, జెసి సభ్యులు కిల్లి శేఖర్, హేమంత్, సవరరాజు, పొసత్ కుమార్, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్, విద్యార్థినులు పాల్గొన్నారు. అది మనం పెట్టుకోవాల్సిన గోల్. బుక్ చదవడం అనేది ఇంపార్టెంట్ కాదు. బుక్ చదివి అర్థం చేసుకున్న తర్వాత మనం ఆ స్టాండర్డ్స్ లో నిలబడి 100 మందికి మనం ఎగ్జాంపుల్ అవ్వాలి. వెళ్ళేటప్పుడు అమ్మాయిని చూసి నేర్చుకోండి అనే విధంగా మనం what we say, we have to stand in such a position, and I want each and every one of you to be in such a place, and God bless each and every one of you to reach your goals in your own way what you want to reach. Thank you. JCA President Anil Kumar Goswami Madam నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. శాంతి మధు, శివతేజ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.